33వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. ఏ జనులకు? ఎవరు నా జనులు? ఎవరండి? ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారనుకో, కంపెనీ ఓనర్ చెప్పింది చేస్తారా, చేయరా? అంతటా అందరు చేస్తారు. చేయంది ఎవరే అంటే దేవుని సంఘముల విశ్వాసాలు మాత్రమే చేయరు. కూలికి పోయిన కాడ ఇదంతా పీకండి గడ్డి అంటే పీకేస్తారు. బల్లెకి పోయిన కాడ విద్యార్థులు ఇదంతా చేయండి చేస్తారు. హోంవర్క్ రాసుకురండి రాసుకొస్తారు. ఒక ఆఫీసులో ఇదంతా చేయాలని చేసేస్తారు. అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ మాత్రం చేయరంటే దేవుని మందిరములో యేసుప్రభు బిడ్డలు మాత్రమే సేవకుని మాట చేయరు. ఆయన చెప్తా ఉంటాడు. ఆయనేమో చెప్తా ఉంటాడు. ఏమంటున్నాడు? నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయి. నీతిమంతుడు ఆ మాట తెలియజేసినప్పుడు దాన్ని నువ్వు తీసుకొని అది నువ్వు క్రియాపూర్వకంగా చేసి ఆయన ముందు చూపెట్టాలి. సార్ హోంవర్క్ ఇస్తాడు. హోంవర్క్ ఇచ్చినప్పుడు అట్లాగనే వదిలిపెడతాడా? మళ్ళీ విద్యార్థి దగ్గర చూస్తాడా? చెప్పాలా? చూస్తాడా? అట్నే వదిలిపెడతాడా? చూస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పిన మాట సంఘముల సేవకుడు చూస్తాడు, పరమందున దేవుడు చూస్తాడు. కాబట్టి నీవు నీ జనులకి మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు. నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకొని, నేను ఇప్పుడు కాదు 70 సంవత్సరాల కాలం నుంచి నేను ప్రభువుని నమ్ముకొని అప్పటి నుంచి 69 సంవత్సరాల 364 రోజులు భక్తిగా జీవించి 365 రోజులు అంటే 70వ సంవత్సరమున మాట తప్పితే నీ భక్తి అంతయు జీరో. నీ భక్తి అంతయు జీరో. దేవునికి స్తోత్రం. ఏం ఆధారం చేసుకున్నావు? నీ నీతిని ఆధారం చేసుకున్నావు, నీ భక్తిని ఆధారం చేసుకున్నావు. సంథింగ్ ఒక చిన్నటువంటి దానికి త్రొటిల్లిపోయావు. కాబట్టి పిల్లరా, చేసినటువంటిది అంతా కూట. లేకపోతే ఒక ప్రయాణం చేశాం, ఒక 200 కిలోమీటర్లు బైక్ ప్రయాణం చేసి వచ్చాం. 200 కిలోమీటర్లు బైక్ ప్రయాణం చేశాం. ఇంటి దాకా వచ్చాం, మన గదిలోకి వచ్చాం, కింద పడ్డాం, దెబ్బ తగిలింది. ఇప్పుడు 200 ప్రయాణం నుంచి నేను బాగానే వచ్చాను, ఇప్పుడు ఎట్లా దెబ్బ తగిలిందంటే ఇంటికి క్షేమంగా వచ్చినట్ట, దెబ్బ తగిలినట్ట కదా? అలాగనే క్రీస్తునందు పిల్లరా, మన భక్తిని ఆధారం చేసుకున్నట్లయితే, చేసుకొని పాపము చేస్తే, పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. అయితే ఇదివరకు తను చేసినటువంటి భక్తి, నీతి ఏది కూడా ఏం చేయదట, లెక్కలోనికి రాదు. అదివరకు అతడు అనుభవించిన నీతిని అతడు విడిపింపదు. దుష్టుడు చెడుతనమును విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసిన చెడుతనమును బట్టి వాడు పడిపోడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? నీతిమంతుడు కనపడుతున్నాడు. ఇంకెవరు కనపడుతున్నారు? దుష్టుడు కనపడుతున్నాడు. దుష్టుడు అంటే చెడ్డవాడు. హల్లెలూయా. ఎవరు కనపడుతున్నారు? నీతిమంతుడు కనపడుతున్నాడు, దుష్టుని కనపడుతున్నాడు. నీతిమంతుడేమో తన భక్తిని ఆధారం చేసుకొని వచ్చి
లాస్ట్లో పడిపోయాడు. దుష్టుడు ఏం చేసిందండి, ఈ అంచు దాకా వచ్చిన దాకా మానవంగా చేశాడు, మడ్డలు చేశాడు, ఇష్టం ఉన్నట్టుగా జీవించాడు. వచ్చి ఇది పట్టుకొని ప్రభు నీ దండం పెడితే కాలు మొక్కితే దాన్ని వదిలిపెట్టామన్నాడు, నన్ను క్షమించమన్నాడు. ఇతడి లక్కులు పడ్డాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన ప్రేమ, అది ఆయన కృప. అయ్యో మరి నేను ఎన్ని రోజుల కాంచి నమ్ముకున్నా, ఓ గీడు ఎన్నో చేసి నా కళ్ళ ముందు ఎన్ని చేసినా బాధని ప్రేమించావేంటి ప్రభువా, నేను ఇన్నేళ్ళ కాంచి వచ్చిన ఈ చిన్నదానికే నన్ను ఇట్లా చేస్తానవేంది ప్రభు అంటే కుదరదు. అది ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. అది ఆయన ఇష్టం. ఆయన సృష్టికర్త, సర్వాంతర్యమైనటువంటి దేవుడు. అసలు ఆయన ముందు నోరు విప్పటానికి కూడా మనకు ధైర్యం చాలదు. ఆయన ముందు నోరు విప్పడానికే ధైర్యం చాలదు. కనుక క్రీస్తునందు ఏమంటున్నాడు ఇక్కడ, దుష్టుడు చెడుతనమును విడిచి మనసు తిప్పుకొనిన దినమున తను చేసి ఉన్న చెడ్డ తనము బట్టి వాడు పడిపోడు. అలాగనే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకుదునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన అతని నీతి క్రియలన్నింటిలో ఏది జ్ఞాపకమునకు తేబడదు. తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేసినప్పుడు ఏది జ్ఞాపకం రాలేదు. అందుకని మత్తయి సువార్త 7:21 అంటాడు, అనేకులు ప్రభు అంటాడు, ప్రభువా నన్ను పిలిచిపోతే వాడు పరలోక రాజ్యము చేరడు. 22 అంటాడు, అనేకులు నా ముందుకు వచ్చయ్యా నీ నామములో దయ్యంలో వెళ్ళగొచ్చాము. ఒకసారి చదవాలి. నీ నామములో దయ్యం వెళ్ళగొట్టాము, రోగులను స్వస్థపరిచాము. రైట్, నిజమే స్వస్థపరిచింది నిజమే, దయ్యాలు వెళ్ళగొట్టింది నిజమే. ఎప్పుడు నీతిలో ఉన్నది సేపు చేయగలిగాం. నీతి తప్పితే నీ నీతి ప్రభువా అని నన్ను కింది వచ్చినాం. అనేకులు ఆ దినమందు అనేకులు తీర్పు దినములో జడ్జిమెంట్ ముందుకు వెళ్ళినప్పుడు అనేకులు ఆ దినమందు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. నా యొద్ద నుండి పోండి అంటాడు. క్రమము లేనిదంతా కూడా అక్రమమే. క్రీస్తునందు. ఓకే, మరి వీళ్ళు ఎట్లా చేశారు అంటే, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగించారు, దయ్యాలు వేలగొట్టారు, రోగులను బాగు చేశారు. తన నీతిని ఆధారం చేసుకుని ఏం చేశారు? పాపం చేశారు, అతిక్రమం చేశారు. ఇప్పుడు నువ్వు ఇంతమందిని సేవకు నడిపించావు పేతురు, మరి నువ్వు రా అని చెప్పడు ఆయన. ఎవరిని కూడా వదిలిపెట్టాడు, ఎవరిని కూడా ఆయన రికమెండేషన్ ఆయన దగ్గర అస్సలు కూడా ఉండదు. అయ్యో మరి ఈ ప్రాంతంలో ఎన్నో రోజులు నేను వేడ్చాను, ఎన్నో రోజులు ఎంతో మంది కొరకు ప్రయాసపడ్డాము, ఇంత పడితే ఇన్ని లక్షలు పెడితే ఏంటిది కీడ నాకు రోజు నీ లక్షలు వద్దు, నువ్వు వద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి ఆయనకు? తన మీద ఆధారపడేవాడు కావాలి. దేవునికి స్తోత్రం. తన మీద ఆధారపడి కావాలి. తన మాట విని వణుకుచుండు వారు కావాలి. ఆయన ఎదుట దీన మనసు గల వారు కావాలి. నిత్యము ఆయన మీద ఆధారపడేవారు కావాలి. నిజంగా ఒక మాట చెప్పాడు కాళీ బాబు, నిజంగా భక్తి ఉంటే ప్రేరణ ఈ సగం భక్తి చేయం మనం. హల్లెలూయా. నీకు గవర్నమెంట్ నౌకరు వచ్చిందండి, గవర్నమెంట్ నౌకరు వచ్చేది, నువ్వు వారంలో 6 రోజులు డ్యూటీకి పోకుండా
నీ ఇష్టం ఉన్నప్పుడు పోతానంటే నేను ఉంచుకుంటాడా? ప్రైవేట్ దాంట్లో పనిచేస్తున్నావు, అయ్యా నాకు ఈ 10 రోజులు నేను రాలేను అంటే నేను మళ్ళీ వారం రానిస్తాడా? రానియరు. పిల్లల ఏది కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఇలా నేను ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, నా ఇష్టం ఉన్నప్పుడు పోతానంటే అన్ని తీసి పారేస్తారు. కానీ తీసి పారేది ఎక్కడ తెలుసా? మందిరాలు మాత్రమే. కానీ భక్తుడికి కళ్ళు తెరిచిన దినమందు తన సన్నిధిని హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. తన సన్నిధిని ముద్దాడుతాడు. ఎప్పుడో భక్తునికి కళ్ళు తెరిచినప్పుడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డప్పుడు. ఇప్పటికెల్లా మనకు ఉన్నదని ఒకటే పిల్లరా, నేను యేసు బిడ్డనని ఒక పేరు మాత్రం పెట్టుకొని బతుకుతున్నాం తప్ప, దేవుని బిడ్డనమని బతుకుతున్నాం తప్ప దేవునిగా ఆరాధించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటంటే నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకున్నప్పుడు తను చేసినటువంటి నీతి ఏది కూడా తనకు చూడు ఒకసారి 13వ వచనంలో, నీతిమంతుడు నిజముగా బతుకునని నేను సెలవిచ్చిన ఎడల చెప్పినందున, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బల్లి ఎంతమంది తెలుసా అండి? బల్లి ఎంతమంది తెలుసు కదా? ఒక 20 కిలోల మటన్ వండినాం, చూస్తుండగా బల్లి పడ్డది. తింటారా? పారబోతారా? చెప్పాలి. తింటారా? పారబోతారా? పోయి 20 కిలోల మటన్ అంటే 10,000, ఇంచుమించు 14-15 వేలు కదా. అలా మాల్ మసాలాకి 20,000 రూపాయలు వేస్ట్గా పోతున్నాయి. తింటారా? పారబోతారా? కదా. అలాగనే మన భక్తి జీవితం కూడా అంతే అండి. అంతే. అంత ఉడికింది, అయిపోయింది, మసాలా వేద్దామని మూత తీస్తే పైనుంచి మళ్ళీ పడ్డది. ఖతం. అప్పటిదాకా అందరు నోర్లు ఎట్లా ఉంటాయి? అయిపోయింది అని ఊరుతూ ఉంటాయి. కానీ స్పాట్లో మళ్ళీ పడ్డది. అప్పుడు ఏం చేస్తారండి? నైనా ఇది ఇంకొక నడని వాళ్ళు వండుకొని తినొచ్చు, కానీ ఈ పూటకు బతికితే చాలా అనుకోండి దాన్ని ఏం చేస్తారు? పారబోతారు. అలాగనే కృష్ణునందులో ఒక భక్తి పరుడు చేసినటువంటి భక్తి అంత ఆధారం చేసుకొని ఒక్కరోజు మిస్ అయితే అతను ఏమవుతాడట? మరణము నొందుతాడు. మరియు నిజముగా మరణము నొందు అని నువ్వు మరణమంతావు, నువ్వు దినములు చక్క పెట్టుకో అన్నాడు. హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వెళ్ళాడు. ఓ హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లును చక్క పెట్టుకో అని చెప్పాడు. ఇల్లును ఎప్పుడు చక్క పెట్టుకోవాలి? దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలి. కానీ పిల్లరా, హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత వండర్ఫుల్ తెలుసా? డైరెక్ట్ దేవునితో అన్నాడు, అయ్యా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థ హృదయుడైన నడుచుకుంటున్నావు నువ్వు చూసావు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? నేను ఎంత యథార్థ హృదయుడైన సన్నిధిలో నడుచుకుంటానో దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని 2 చుక్కలు గార్చాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? ఏడ్చిన దాన్ని బట్టా? బాధపడ్డదాన్ని బట్టా? నీ సన్నిధిలో నెట్టు నడుచుకున్న జ్ఞాపకం చేసుకోండి. దేవునికి సవాల్ ఇచ్చినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఎమ్మటే ఏసై దేవుడు కరిగిపోయి నేను ఒక 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను చెప్పు అని చెప్పాడు. ఎమ్మటే యెషయా ప్రవక్త ఈ నుంచి ఈ గదిలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు బతుకుచున్నావు, ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏంటట దుర్మార్గుడు
మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి దుష్టుడు నువ్వు నిజంగా మరణమైతున్నావా అని చెప్పినప్పుడు ఏం చేస్తాడట? దుర్మార్గునికి నేను సెలవీయగా దుర్మార్గునికి సెలవీయగా అతడు తన పాపము విడిచి తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించచ్చు, నీతి న్యాయమును అనుసరించచ్చు, కుదువ సొమ్మును మరల అప్పగించచ్చు, కుదువ సొమ్మును మరలా అప్పగించచ్చు, తాను దొంగిలిన దానిని మరల ఇచ్చివేసి తను దొంగిలిదాన్ని మళ్ళా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి పాపము జరిగించకై ఉండి జీవధారములకు కట్టడలను అనుసరించిన ఎడల ఏ కట్టడలు ఇవి? ఏ కట్టడలండి ఇవి? జీవధారములకు కట్టడలు ఇవి. వాక్కు జీవధారలుగానే కట్టడలోనికి నువ్వు ఎన్నిసార్లు సేవకుడు చెప్పిన మాట నాకు కాదు అని దాటిపోతున్నారు క్రీస్తునందు. పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం మీరుతున్నాం? జీవధారమగు కట్టడను అనుసరించిన ఎడల అనుసరించాలి. దేవునికి స్తోత్రం. ఏ కట్టడను అనుసరించాలి? జీవధారములకు కట్టడలను మనం అనుసరించాలి. జీవధారమ కట్టడలే మనం మీరిపోతున్నాం. కట్ట దిగినాక నీళ్ళు ఆగుతాయా? కట్ట దిగినాక భక్తి చెల్లుద్దా? కదా. ఏదోను తోటలో ఆదమవ్వతో ఏమన్నాడు దేవుడు? తోటలో ఉన్న పళ్ళని నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. కానీ ఆ చెట్టు పొలములో అది మంచి చెట్లు తెలియనిచ్చే ఆ చెట్టు పొలము నువ్వు తినొద్దు అన్నాడు. అవ్వ ఏం చేసింది? ఏం చేసిందండి అవ్వ? తినే చూసింది. ఏమైంది? కన్నులు తెరవబడ్డాయి. దేవుడు తనకి ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమతోటే ఆదామును అవ్వను చేసి పెట్టాడు. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాదో నేను దిగంబరి నేను గుర్తెరిగారు వాళ్ళిద్దరు. ఎవరిగారు? సాతానుడు ఏం చేశాడు? దేవుడి వారికి మహిమ వస్త్రాలు ఇస్తే సాతాను వాళ్ళు బట్టలు ఇప్పేశాడు. దేవుడు వచ్చే వేళకు ఆదాము అవ్వలు చెట్ల మధ్యలోకి పోయి దాచుకొని ఆకులు గుట్టుకొచ్చుకొని చుట్టూ కట్టుకున్నారు. దేవుడు కరుణా సంపన్నుడు. పిలిచాడు. నీ ఎదురికి మేము రాలేమన్నారు. ఓయ్ ఎందుకు రాలేరు? నేను చెప్పిన మాట మీరు ఏం చేశారు? జీవధారములకు కట్టడం మీరు ఏం చేశారు? కట్టడం నుంచి బయటికి వెళ్ళారు. దేవుడు కరుణించి వారికి చర్మము చొక్కాయలు తొడిగించి జుట్టు పట్టుకొని ఏదోను తోట నుంచి బయటికి వెళ్ళేశాడు. మీ బతుకు మీరు బతకండిగా. మీరు బతకండిగా. ముళ్ళ తుప్పలు కొట్టుకోండి, చెమట గరసండి. అసలు స్త్రీకి ప్రసవ వేదన కూడా కలిగింది అక్కడే. ప్రసవ వేదన కలిగి పిల్లలు కొంతమని చెప్పాడు. ఆదికాండం 4వ అధ్యాయం 3వ అధ్యాయం ఉంటుంది. వై? దేన్ని బట్టి? అసలు మహిమతో ఉండేది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేన్ని బట్టి? జీవాధారముకు కట్టడం ఏం చేశారు? కట్టడంలో నిలవకుండా కట్ట దాటిపోతున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా కట్ట దాటిపోతుంది. ఏ కట్టలన్నా దాటు భూమి మీద, కానీ జీవధారముగా కట్ట దాటిపోతున్నాం. నాకు కాదు, చెప్పుకో పాస్టర్ గారు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏమంటుంది దేవుని వాక్యం? జీవధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందగా అవశ్యముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం. అవశ్యముగా బతుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించిన గనుక
అనుసరించని గనక నిశ్చయముగా అతడు బ్రతుకును. నిశ్చయంగా అతడు బతుకును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. దేవునికి స్తోత్రం. ఎవరు నేర్చుకున్నాం ఇప్పుడు మన ఇద్దరం? ఎవరిని నేర్చుకున్నాం? ఎవరు నేర్చుకున్నామండి? మనము ఇద్దరు వ్యక్తులు నేర్చుకున్నాం. ఒకడు నీతిమంతుడు, ఒకడు దుష్టుడు. నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తే శిక్ష ఖాయం. దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలిపెట్టి తన పాపములు ఒప్పుకుంటే తనకేమొచ్చింది? జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. వినరా? దేవుని బిడ్డలముగా, యేసు రక్తములు కబడిన బిడ్డలముగా మనము నీతిని బట్టి నడుచుకుందామో, దుర్మార్గు నడతను నడుచుకుందామో ఒక్కసారి ఆలోచన చేయండి. మన భక్తి ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. అనుదినము మనం కడగబడుతూ ఉండాలి. అనుదినము మనం సరిచేస్తబడి ఉండాలి. అనుదినము దేవుని వాక్యము చేత కడగబడుతూ ఉండాలి. యేసు రక్తములో మన పాపాలని కొట్టుకుపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి.